హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి ఒక 2 కట్టలు గోంగూర. నేను దాన్ని ఒలిచి ఆకులన్నీ ఒలిచి అది క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఒక 2-3 సార్లు వాష్ చేసి. ఇంకా దానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, గల్లుప్పు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మందంగా ఉన్న పాన్ ఏమన్నా పెట్టుకోవాలి, లేకపోతే గోంగూర అడుగంటుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ పడతాయి. మరీ బ్లాక్గా అవ్వకూడదు, మీడియంగా వేగిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకోవాలి. చూసారు కదా, అప్పుడు షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కడిగి పెట్టుకున్న గోంగూర స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోద్ది. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడడానికి అంత ఉంది కదా గోంగూర, ఎగిరిన తర్వాత కొంచెం అవుతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండాలి. పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, గోంగూర పచ్చడికి కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దగ్గర పడిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మీరు రోల్ ఉంటే రోట్లో చేసుకోండి, లేకపోతే మిక్సీలోనే చేసుకోవచ్చు. నేనైతే రోట్లో చేసుకుంటున్నాను. ముందు ఎండుమిర్చి వేసి కొంచెం కల్లుప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, చూసారు కదా, అలా దంచుకోవాలి మెత్తగా, కొంచెం బరకగా. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా దంచుకుంటే టేస్ట్ అంత బాగోదు. మధ్యలో ఉప్పు అది చూసుకుంటూ వేసుకోండి.
ఇప్పుడు మగ్గించుకున్న గోంగూర రోటి పచ్చళ్ళకి ఎప్పుడు ఉప్పు ఒకసారి వేసుకోకూడదు, అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మెత్తగా దంచుకుని అది పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి గోంగూర పచ్చడికి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వెల్లుల్లిని దంచుకుందాం కొంచెం కచ్చాపచ్చాగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి చిట్పట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రోట్లో ఉన్న పచ్చడిని తాలింపులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారు కదా, గోంగూర రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్.